మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా క్రాంతి కుమార్ రాస్తున్నారు. ఆషాఢంలో వచ్చే దక్షిణాయనం విశిష్టత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సంవత్సర కాలాన్ని 2 అయనములుగా చెప్పారు. అయనము అంటే మార్గము, ప్రయాణము అని అర్థం అనమాట. ఉత్తర అయనం అంటే ఉత్తరం వైపుగా చేసే ప్రయాణం. దక్షిణ అయనం అంటే దక్షిణం వైపుగా చేసే ప్రయాణం. సూర్యుడు ఉత్తరం వైపుగా చేసే ప్రయాణం ప్రారంభిస్తే ఉత్తరాయణం, అక్కడి నుంచి దక్షిణం వైపుగా ప్రయాణం చేయడం ప్రారంభిస్తే దక్షిణాయనం అన్నారు. ఈ దక్షిణాయనంలో జరిగేది ఏమిటంటే సూర్యుడు దక్షిణాభిముఖంగా ప్రయాణం మొదలు పెడతాడు. ఈ దక్షిణ దిక్కు పితృదేవతలకు సంబంధించింది, ఉత్తర దిక్కు దేవతలకు సంబంధించింది, దక్షిణ దిక్కు పితృదేవతలకు సంబంధించింది. కాబట్టి పితృదేవత సంబంధమైన విధులు, కార్యకలాపాలు బాగా నిర్వహించాలి అని దక్షిణాయనం మనకు తెలియచేస్తుంది. అందువల్ల దక్షిణాయనంలో ఉపనయనం ఉండదు, ఉత్తరాయణంలో ఉంటుంది. కానీ అందువల్ల దక్షిణాయనం పితృదేవతా సంబంధమైంది, ఉత్తరాయణం దేవతా సంబంధమైంది. పితృదేవతలు కూడా చాలా ముఖ్యమైన వారు. దేవతల తర్వాత పితృదేవతలే ముఖ్యంగా చెప్పదగిన వారు. నిజం చెప్పాలి అంటే అసలు తల్లిదండ్రులే దేవతలు, వాళ్ళని మించిన దేవతలు ఎవరున్నారు? దేవతల కంటే కూడా ముఖ్యమైన వారు. కాబట్టి పితృదేవతల్ని మనం జ్ఞప్తికి తెచ్చుకుని పితృదేవతలకు కావలసిన విశేషాలన్నీ చేయడం. అందువల్ల ఈ దక్షిణాయనంలోనే మహాలయ అమావాస్య, మహాలయ పక్షం వస్తుంది. ఆ పక్షంలో తప్పకుండా ఆ పితృదేవతలు ఏ తిథి నాడు మరణించారో వారికి సంబంధించిన శ్రాద్ధ విధులు నిర్వహించమని, అంటే పితృదేవతలను జ్ఞప్తికి తెచ్చుకుని వారు ఏ ధర్మం కోసం బ్రతికారో ఆ ధర్మాన్ని వీరు కూడా పాటించాలి అని తెలియచేసేది దక్షిణాయనం. దక్షిణాయనం నుంచి సూర్యుడు దక్షిణాభిముఖంగా ప్రయాణిస్తున్నాడు అంటే ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి వచ్చి దక్షిణం నుంచి మళ్ళీ ఉత్తరానికి రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి దక్షిణాభిముఖంగా చేసే ఈ ప్రయాణం నిరంతరము పితృదేవతలను జ్ఞాపకం చేస్తుంది. ఏ మానవుడైనా దక్షిణ దిక్కుకు అధిపతి అయిన యముడి దగ్గరికి వెళ్ళవలసిన వాడే. కాబట్టి ఈ సత్యాన్ని గమనించి అనివార్యమైన ఈ ప్రయాణం చేసే లోపల పాటించవలసిన ధర్మాన్ని మరచిపోకుండా నేను పాటిస్తాను. నా పెద్దలు ఏ ధర్మాన్ని అనుసరించారో ఆ ధర్మానికి నేను వారసుడుగా నా జీవితాన్ని చరితార్థం చేసుకుంటాననే ఒక దృఢమైన విశ్వాసాన్ని పొందడానికి చక్కని ప్రచోదనం కలిగించేది ఈ దక్షిణాయనం ప్రారంభం. అది ఆషాఢ మాసంలో రావడం ఒక గొప్ప విశేషంగా మన పెద్దలు తెలియజేశారు.